ద లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులు ఎన్ దానియేలు గారు 1955వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 5వ తేదీన చేసిన ప్రసంగం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన యందు వేరుపారిన వారై ఇంటివలే కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు అని చదువుచున్నాం. ఒక సైనికునితో కట్టబడి ఉండియు జైలు కడ్డీల వెనుక నుండి దూరముగా ఉన్న ప్రియమైన సహోదరుల యొక్క ఆత్మీయ జీవితమును అంచనా వేయుటలో పౌలు ఏ కష్టమును కనుగొనలేదు. నీవు లోకంలోనికి వెళ్ళినప్పుడు కొంతమందికి సహాయం చేయుట నీవు చూస్తావు, కానీ మరికొంతమంది నీవు చేసే సహాయం కంటే మరెక్కువ అవసరతలో ఉంటారు. ఈ పరిస్థితి చాలా విచారకరమైనదిగా నీవు కనుగొంటావు. క్రీస్తుతో అది అట్లు జరగదు. పరిశుద్ధుడైన పౌలు లేక పేతురు విషయాల్లో అది అట్లు జరగలేదు. ఇతర విషయాల కంటే నీ ఆత్మీయ శక్తులు పూర్తిగా వృద్ధి చెందుట అన్నిటికంటే ఎక్కువ ఉపయోగకరముగా ఉండును. నీ ఆత్మీయ జీవితమును వృద్ధి చేసుకొనవలనని నీవు కోరినట్లయితే నీవు దేవుని వాక్యము నుండి నేర్చుకొని ప్రార్థనలో దేవునితో సంభాషించడం ఎంతో అవసరమై ఉన్నది. ప్రార్థన లేకుండా నీవు ఎక్కువ వాక్యము చదివినట్లయితే నీవు ఒక చురుకైన మనసును కలిగి ఉంటావు. ఆత్మ కంటే మనసు ఎక్కువ వృద్ధి చెందును. మానసిక క్రైస్తవునిగా నడిపింపబడతావు. నీవు శరీర సంబంధిగా తయారవుతావు. నీవు నీ ప్రార్థనా జీవితమును వృద్ధి చేసుకుని దేవుని వాక్యము నుండి పోషణ తీసుకొనకపోయినట్లయితే నీవు ఎక్కడ శరీర సంబంధమైన వాటిలో జారుచున్నావో చూడలేని వానిగా ఉంటావు. ప్రార్థన మరియు దేవుని వాక్యము నుండి పోషణతో ఆత్మ సంపూర్ణముగా వృద్ధి చెందగలదు. అప్పుడు ఆత్మ మనస్సును నిర్వహించుచూ ఉండును. అప్పుడు నీవు బాగ్గా ఏర్పాటు చేయబడిన ఒక నది వలె ఒడ్డులకు నీరిచుచు మార్గమంతటినీ సస్యశ్యామలముగా చేయుదు. ఈ విధముగా దేవుడు నిన్ను వాడుకొనును. ముచ్చట్లు లేక వ్యర్థమైన మాటల్లో సమయమును వృధా చేయుట అక్కడ ఉండదు. బాగుగా వృద్ధి చెందిన నీ ఆత్మీయ జీవితము లోకమునకు అవసరం. నీవు చెరసాల్లో లేక ఒక భ్రష్టమైన స్థలములో పడవేయబడవచ్చు గాని అక్కడి నుండి నీవు ప్రపంచమును చేరుకొంటావు. విశ్వాసములో స్థిరపరచబడి ఉండుడి అనున్నది సరిగా ఆలోచించు స్థితి. దేవుడు నీ కొరకు గొప్ప లక్ష్యం కలిగి ఉన్నాడు. నీచమైన వాటిని లేక తప్పైన దేన్నైనా చేయుటకు నీవు లొంగిపోవద్దు. నీవు విశ్వాసములో తగ్గిన వానిగా ఉండవద్దు. లోకములో ఉన్న బంగారం కంటే విశ్వాసముతో కూడిన నీ నమ్మకమైన ప్రార్థన ఎక్కువ విలువైనది. నీ ఆత్మ, జీవము మరియు శరీరములో ఉన్నతమైన శక్తులను వృద్ధి చేసుకొనుచు యేసుక్రీస్తుతో జతపనివానిగా తయారవుటకు ప్రార్థనయే సాధనము. నీ జీవిత చివరి భాగములో క్రీస్తు ద్వారా ఇతరులకు నీవు ఏమి చేశావో దాన్ని నీవు విలువైనదిగా ఎంచుతావు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో, ఆయన్ను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఎలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. పరిశుద్ధుడైన పౌలును ఒక అత్యున్నతమైన క్రైస్తవునిగా చేసింది ఇదే. శరీరముగా క్రీస్తులో దేవత్వం యొక్క సంపూర్ణతను అతను కనుగొన్నాడు. బైబిల్ ధ్యానము మరియు ప్రార్థనకు తన సమయాన్ని ఇచ్చువాడు మనుషులకు లెక్కించలేనంత సేవ చేయును. మానసిక భావనకు వ్యతిరేకముగా పౌలు హెచ్చరించున్నాడు. కొలస్సీ 2:23లో, అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోనూ వినయ విషయంలోనూ దేహశిక్ష విషయంలోనూ జ్ఞానరూపకమైనవి అని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛా నిగ్రహ విషయంలో ఏ మాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. ఉపవాసము లేక సన్యాసత్వమును ప్రబోధించునవి బాహ్యమునకు కనబడు విషయములు. వారి ప్రదర్శనను బట్టి వారిని వెంబడించవద్దు. దీనిలో చాలా తంత్రమైన శోధన ప్రమాదం ఉన్నది. తమ్మును తాము ప్రముఖులుగా చేసుకున్నటకు కొంతమంది కొన్ని విషయాలను సమర్థించుంటారు. కొంతమంది అన్ని విషయాలను వారికి వారే చూచుకుంటూ దానిలో గర్విస్తారు.
ఆత్మీయ జీవితము మరియు నడిపింపులో ఉన్నతమైన స్థితి గల సహవాసము నిన్ను తప్పుదారి నుండి నివారించును. మనము ఆయనలో వేరుపారిన వారమై ఆయనలో స్థిరపరచబడాలని దేవుడు మనలను కోరుచున్నాడు. నిన్ను గొప్పవానిగా చేయాలని ప్రజలు ప్రయత్నించుంటారు. దాన్ని గూర్చి జాగ్రత్తగా ఉండుము. యేసులో దేవుని యొక్క లక్షణములు సంపూర్ణముగా కనుగొనబడును. క్రీస్తు దీనిని నీకు ఇవ్వాలని కోరుచున్నాడు.